నమస్తే, వెల్కమ్ టు లియో. టీడీపీ కూటమి ఏపీలో హవా చూపించింది. 164 సీట్లతో కైవసం చేసుకుంది. దాదాపు 151 సీట్లు ఉన్నట్టు వైసీపీని భూస్థాపితం చేసింది. అయితే తెలంగాణలో పరిస్థితి ఏంటి అనే దానిపై మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. టీడీపీకి సంబంధించి చూస్తే దాదాపు ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి టీడీపీ రావడం జరిగింది ఏపీలో. దాని తర్వాత వైసీపీ 151 సీట్లు కైవసం చేసుకుంది. అయితే 151 సీట్ల నుంచి వైసీపీని పూర్తిగా గద్దె దింపి 164 సీట్లతో ఇప్పుడు ఒక రేంజ్లో ఉందని చెప్పేసి అనుకోవచ్చు ఏపీలో. అయితే తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటి? పూర్తిగా కనుమరుగైపోయిందా? టీడీపీ ఇక తెలంగాణలో ఉంటుందా లేదా అనే దానికి మీ సమాధానం ఏంటి? అంటే మనం ఇక్కడ ఒక్కటే కంపారిజన్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 23 ఉన్నది ఎమ్మెల్యే స్థానాలు. అలాంటిది ఈరోజు ఇంత భారీ మెజారిటీ రావటం అనేది అంటే ఒక ఫెయిల్యూర్ చూశారు. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రభుత్వం నడిపాడు, ఎలా నడిపాడు, ఈ 5 ఏళ్ళు ఎంత నష్టపోయింది ఏపీ ప్రభుత్వం, ఏపీలో ప్రజలకు అందరికీ ఏ రకంగా నష్టం జరిగింది, ఇవన్నీ ప్రజలు బేరేజ్ చేసుకున్నారు. సో అందుకే అంత భారీ మెజారిటీ వచ్చింది. సో ఎప్పుడు కానీ ఒక సక్సెస్ ఉన్నా కూడా చేస్తూనే ఉన్నారు చంద్రబాబు. ఎప్పుడు ఆయన చేసే పనులన్నీ సక్సెస్ఫుల్గా ఉంటాయి. కానీ వాళ్ళు ఒక ఛాన్స్ కానీ చెప్పి జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకా ఏదో చేస్తాడనే ఒక ప్రజలు ఒక నమ్మకం పెట్టుకున్నారు. అది ఫెయిల్యూర్ అయ్యేటప్పటికి నారా చంద్రబాబు నాయుడు గారితోనే మనకు అభివృద్ధి అనేది సాధ్యపడుతుందని ఏపీ ప్రజలు వాళ్ళకు ఒక అవగాహన వచ్చిందంటే అంత భారీ మెజారిటీ మనం చూసాం. సో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా తెలంగాణలో అంటే ఉమ్మడి స్టేట్గా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు ఇక్కడ. అది మళ్ళీ తర్వాత కాంగ్రెస్ వచ్చింది, 10 సంవత్సరాలు ఇచ్చేసింది. దాని తర్వాత బీఆర్ఎస్ చూసాం, 10 సంవత్సరాలు పరిపాలన చూసాం. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అంటే ఇక్కడ బీఆర్ఎస్ అని ఏం చెప్పింది? తెలంగాణకి వ్యతిరేకం తెలుగుదేశం అనేది పోర్ట్రే చేస్తూ వచ్చింది. అది ఎంతసేపు మేమే తెలంగాణ గంపగుత్తిగా, మేమే తెలంగాణ వాదులం, మేమే తెలంగాణను బాగు చేస్తాం, మా గవర్నమెంట్లోనే తెలంగాణకు అభివృద్ధి అనేది అని చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ పక్కగా ఫెయిల్యూర్ అయింది. సో వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేసిన టైంలో ఈ 10 ఏళ్లలో ఏ రకమైన అభివృద్ధి చూపెట్టలేకపోయారు. సో తీసుకున్న ప్రాజెక్టులన్నీ కూడా ఫెయిల్యూర్ ప్రాజెక్ట్స్. దాని మూలన కొన్ని లక్షల కోట్లు వృధా అయింది. సో అక్కడ ఏదైనా చేశారా, ప్రజలకు పనికొచ్చేటట్టు ఏమైనా చేశారా అని అంటే ఏమీ కనపట్ల. సరే రైతు బంధు అన్నారు, రైతు బంధు ఎంతమందికి అంటే ఖచ్చితంగా రైతు బంధు ఇచ్చేటప్పుడు ఎవరైనా ఆలోచించేది అచ్చమైన కష్టాల్లో ఉన్న రైతుల కోసం ఆలోచిస్తారు. కానీ అక్కడ అట్లా జరగలేదు. పెద్ద రైతులు 100 ఎకరాలు ఉన్నాళ్ళు డబ్బులు తీసుకున్నారు, ఎకరం ఉన్నాళ్ళు డబ్బు తీసుకున్నారు. సో ఎకరం ఉన్నాడికి ఇస్తే వాళ్ళకు ఒక ఉపయోగం, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే బ్లాక్ మనీ కూడబెట్టి ఆస్తులు కొన్నాళ్ళు, అలాంటి వాళ్ళకి మీరు ఇంకా డబ్బులు ఇస్తున్నారు కదా. సో అట్లాంటివన్నీ కూడా అంటే అక్కడ వైఫల్యం కాదు, అంటే ప్రజల కోసం కాదు. అది వాళ్ళ తెలంగాణ మాకు వస్తే మేమేదో బాగుపడతామని అనుకునింది ప్రజల కోసం కాదు. వాళ్ళు చేసిన ఉద్యమం అంతా కూడా వాళ్ళ కుటుంబ పాలన అనేది ప్రజలకు అర్థమైంది. సో ఇలాంటప్పుడు అంటే వాళ్ళు ఏ విధంగా రెచ్చగొట్టారు, తెలంగాణ వాదాని కోసం రెచ్చగొట్టి వాళ్ళ కుటుంబం బాగుపడింది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కాదు. సరే కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారి మాట వినటమో కానివ్వండి, రేపొద్దున ఈ 5 ఏళ్ళు వీళ్ళు చెప్పిన హామీలు నెరవేరుస్తారా లేదా రేవంత్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా చూస్తారు. కానీ ఇప్పటికే కొంచెం నిరుత్సాహం అనేది స్టార్ట్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. సో ఇప్పుడు బెటర్మెంట్ ఏంటి అనేది ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఒక 9 years చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారే హైదరాబాద్ అభివృద్ధి చెందింది. సో ఇన్ని రోజులు చూసుకుంటే గత 21 సంవత్సరం ఇప్పటికే అవుతుంది, 21, 22 ఇన్ని సంవత్సరాలుగా చూస్తే ఎక్కడేసిన గొంగళ అట్లాగే ఉంది. సో అభివృద్ధి అంతా అప్పుడే జరిగిపోయింది. సో కంటిన్యూటీ ఏదైనా కొన్ని చేశారు అంతే. దాని తర్వాత వీళ్ళు కొత్తగా ప్లానింగ్స్ ఏమీ లేవు. ఇక్కడ కొత్త ప్లానింగ్స్ అంటూ ఏమీ చేయలేదు. అంతా గతంలో వేసిన రోడ్ మ్యాప్ లాంటిది ఏదైనా చేసి పెట్టేసి వెళ్ళారు కాబట్టి నారా చంద్రబాబు అది ఇంప్లిమెంటేషన్ అయింది. అంతకుమించి వీళ్ళు కొత్తగా ఏది సాధించింది ఏమీ లేదు ఇక్కడ. సో అన్నప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళా ఇక్కడ తెలుగుదేశంకి మళ్ళీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనేది ప్రజలకు కూడా ఒక ఇది అంటే చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఏంటనేది ఫుల్ పిక్చరైజేషన్ వచ్చింది. ఇప్పుడు పక్కన ఉన్న స్టేటు ఆంధ్రప్రదేశ్ని కూడా చూశారు కదా. అంటే ఏమీ లేని రాష్ట్రంలో ఎలా అభివృద్ధి చెందాలనే దానికి ప్రయత్నిస్తుంది. ఆయన మీద నమ్మకంతో 33,000 ఎకరాలు రైతులు ఎలా ఇచ్చారు.
సో ఆయన మీద ఎంత భరోసా ఉంటుంది. సో మనం మళ్ళా కూడా తెలుగుదేశంకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనేది ప్రజల్లో ఆటోమేటిక్గా ఒక చేంజ్ని అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ తెలంగాణ వాదం అని చెప్పుకునేదే సొంత కుటుంబం బాగుపడింది, ఇంకా వేరే వాళ్ళకి ఏమీ ఆడ స్థానం కల్పించాల. సో అది కూడా కాకుండా దానిలోకి ఆ రోజున వెళ్ళిపోయిన నాయకులందరూ కూడా టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్లే కదా. బీఆర్ఎస్కి వెళ్ళినా, కాంగ్రెస్కి వెళ్ళినా, బీజేపీలో ఏ పార్టీలో తీసుకున్నా టీడీపీ క్యాడరే ఉంటుంది. సో వాళ్ళకందరికీ కూడా ఎందుకంటే ఇక్కడ ఉంటే ఒక ఫ్రీడమ్, తెలుగుదేశం అనేది ఎవరికైనా కూడా ఒక ఫ్రీడమ్. సో ఎవరు ఏ సజెషన్ ఇచ్చినా, ఏ ఇది చెప్పినా బాబు గారు దాని గురించి ఆలోచిస్తారు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. సో అది ప్రతి వాళ్ళకి తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళకందరికీ కూడా అది ఉంది, ఆ నమ్మకం ఉంది. సో అక్కడ వెళ్ళి బానిసత్వంగా ఉండాల్సి వస్తుంది వేరే పార్టీలకు వెళ్ళినప్పుడు. సో అవసరం మాకేంటి, తెలుగుదేశంకి దానిలో మా సొంత నిర్ణయాలు ఉంటాయి, ఇలా చేస్తే బాగుంటుందని మేము చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకోగలుగుతాం, ఆయన మనం చెప్పినట్టు కూడా వింటారు. సో అలాంటప్పుడు ఇలాంటి బానిసత్వం దానితో అవసరం ఏంటి, ప్రజల్లో కూడా చేంజ్ వస్తుంది, మనం కూడా బెటర్ ప్లాట్ఫామ్ ఎత్తుక్కుందామని అనుకుంటారు కదా. సో అందుకే నాయకులందరూ కూడా ఈరోజు ఓపెన్గా చెప్పేటట్టు కూడా తయారైపోయారు. సో ఇప్పుడు ఈరోజు కలిశారు కొంతమంది నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని. గతంలో వస్తున్న రూమర్ ఉంది అంటే అప్పుడు రూమర్ అని కొట్టిపాడేయటానికి ఏంటంటే మా అంతటా మేము వెళ్ళి వచ్చి మా పార్టీలో జాయిన్ అవ్వండి అని ఎవరిని పిలవట్లేదు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పార్టీ ఆఫీస్కి వచ్చినా, తెలంగాణ స్టేట్ ఆఫీస్కి వచ్చినప్పుడు అంతా కూడా కొంతమంది నాయకులు వస్తూనే ఉన్నారు, కలుస్తూనే ఉన్నారు, సో వాళ్ళ పార్టీలో జాయిన్ అవుతూనే ఉన్నారు. సో అలాంటప్పుడు ఎవరిని వెళ్ళి పిలవాల్సిన పని లేదు, వాళ్ళకి నమ్మకం వచ్చి వాళ్ళు మేము కలిసి పనిచేస్తాం, తెలుగుదేశంలో పనిచేస్తామని వచ్చిన వాళ్ళే వస్తున్నారు. సో అలాంటప్పుడు అంటే పార్టీ బలోపేతం చేసుకుంటే ఇది మా ఇంట్లో మేము పని చేసుకుంటే మా ఇల్లు మేము బాగు చేసుకుంటాం అనేటట్టు ఉంది. కాబట్టి నాయకులందరూ వాళ్ళే ఆకర్షితులయ్యి వాళ్ళే వస్తున్నారు. అయితే గతంలో ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే దాదాపు 4 పార్టీలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. 2 జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్ కావచ్చు, ఒకటి బీజేపీ కావచ్చు, ఇంకోటి టీఆర్ఎస్ చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఒక 4వ ప్రత్యామ్నాయం ఏంటి, ఒక ప్రాంతీయ పార్టీ కూడా ఉండాలి. ఎందుకంటే సాధారణంగా చూస్తే మనకి సౌత్ ఇండియా మొత్తం కూడా ప్రాంతీయ పార్టీలతోనే ఉంది. అది తమిళనాడు కావచ్చు, మిగతా కర్ణాటక కావచ్చు, కర్ణాటక ఒక్క దగ్గర మనం కాంగ్రెస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే మనకి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా అంటే ఇంకొక ఏదైతే ప్రాంతీయ పార్టీ కింద చూసుకుంటే బీఆర్ఎస్ పూర్తిగా ఇప్పుడు మరుగున పడిపోతుంది. ఏదైతే ఉన్నారో కొంతమంది కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు, కానీ మీరు ఇందాక అన్నట్టుగా ఖచ్చితంగా ఏ పార్టీలు ఉన్నా సరే వాళ్ళంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం. గతంలో చూసుకుంటే ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మల్లారెడ్డి గారు కావచ్చు, అతి తొందరలోనే తలసాని గారు కూడా కలవబోతున్నారని చెప్పి కావచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు తొలిసారి స్పందించింది మాత్రం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారే. ఆయన చెప్పారు ఖచ్చితంగా నాకు ఒక రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ స్టేట్లో ఖచ్చితంగా టీడీపీ బలోపేతం అవుతుందా అంటే ఏమంటారు? ఎందుకంటే ఇక్కడ రాజకీయంలో ఒక డెవలప్ చెందిన పార్టీ, అంటే మనం ప్రజల్లోకి ఏదైనా చెప్పుకుంటూ వెళ్ళాలనుకున్న పార్టీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ చేసిన అంత అభివృద్ధి తెలంగాణకి వేరే ఏ పార్టీ కూడా చేయలేదు. పటేల్ పట్వారీ వ్యవస్థ నుంచి, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి శ్రీ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ సీఎంగా ఉన్నంత వరకు ప్రతి విషయంలో కూడా తెలంగాణనే అభివృద్ధి చెందింది. సో అలాంటప్పుడు వాళ్ళకి పక్కా తెలంగాణ లీడర్స్కి అందరికీ తెలుసు, నాయకులకి తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనాలే ఈరోజు మనం తెలంగాణ స్టేట్ ఈ రోజున ఇంత అభివృద్ధి చెందినండి అని. సో వాళ్ళు ప్రతి అసెంబ్లీ సెక్షన్స్లోనూ వాళ్ళే చెప్పుకుంటున్నారు. మనం తెలుగుదేశం పార్టీ చెప్పుకోవాల్సిన పని లేదు. గతంలో బీఆర్ఎస్ చెప్పుకుంది, కాంగ్రెస్ చెప్పుకుంది, అందరూ చెప్పారు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఎక్కడైనా కూడా మంచి నాయకుడి దగ్గర పనిచేసి ఆ పార్టీ అభివృద్ధి చెందాలనేదే కోరుకుంటారు. వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కూడా ఇంపార్టెంట్ కదా. ఈరోజు తీగల కృష్ణారెడ్డి గారు ఓపెన్గా చెప్పారు, జర్నలిస్టులు అడుగుతున్నప్పుడు ఆయన చెప్పేశారు. సో నేను మారుతాననేది చెప్పారు, నేను పార్టీలో వెళ్తానని చెప్పారు. సో అలా చాలామంది ఉన్నారు, జాయిన్ అవుతారు కూడా, కలుస్తున్నారు కూడా. సో అది వాళ్ళంతటా వాళ్ళే వచ్చినప్పుడు ఎవరు కాదనలేరు. సో మేము కూడా పార్టీలో కూడా ఉన్న క్యాడర్ అంతా కూడా సో వచ్చిన వాళ్ళని ఆహ్వానించడానికి అందరూ రెడీగానే ఉన్నారు. ఎవరు కూడా ఇక్కడ భేషజాలకు పోవటం లేదు. సో పార్టీని డెవలప్ చేసుకోవాలి. పార్టీ పటిష్టంగా ఉన్నప్పుడు సో అవకాశాలు అదంతటా అవే వస్తాయి. సో అందుకని ఇప్పుడున్న క్యాడరే కానివ్వండి, వచ్చే వాళ్ళని ఆహ్వానించడమే కానివ్వండి, వాళ్ళతో అందరితో కలిసి పనిచేయడానికే కానివ్వండి, అందరూ సిద్ధంగానే ఉన్నారు.
అయితే అది కాక గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా తెలంగాణలో టీడీపీకి పోటీ చేస్తుంటే ఖచ్చితంగా 10% సీట్స్ అయితే వాళ్ళు గెలిచేవాళ్ళని చెప్పి కూడా అన్నారు. అదేవిధంగా 2029కి మీ ప్లానింగ్ ఏంటి? టీడీపీ తెలంగాణలో ఏం చేయబోతుంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అయితే బలంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో. స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి పోటీ చేస్తున్నాం. సో ఇప్పుడు సభ్యత్వాలు చేయటానికి కూడా స్టార్ట్ చేయబోతున్నాం. కమిటీలు రద్దు అయ్యాయి, సభ్యత్వాలకు వెళ్ళి తర్వాత కమిటీలు కంప్లీట్ చేసుకోవటం కానివ్వండి, అధ్యక్షుని మార్పు అనే అధ్యక్షులు లేరు కాబట్టి మళ్ళీ అధ్యక్షులు అప్పటి వరకు అయితే నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే నడుస్తుంది, అడా కమిటీ వేస్తారు. సో దాన్ని అది డెసిషన్స్ ఏం తీసుకుంటుందో దాన్ని ఫాలోలోనే నడుస్తుంది పార్టీ కొద్ది రోజులు. తర్వాత అంటే చేరే వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇదిని ఎవరిని అధ్యక్షులను చేస్తారో అది బాబు గారు డెసిషన్ తీసుకుంటారు. ఖచ్చితంగా 2029కి మటుకు తెలుగుదేశం ఖచ్చితంగా కొన్ని స్థానాలని మటుకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో తెలంగాణలో పార్టీ బలంగా కూడా ఉండే అవకాశం కూడా ఉంది. సో గవర్నమెంట్ అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరూ కానీ తిప్పి కానీ వచ్చారనుకోండి, వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. సో వాళ్ళంతటా వాళ్ళే వస్తామని ఇంటిమేషన్స్ కూడా చెప్తున్నారు. సో ఖచ్చితంగా అధికారంలోకి కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకటే ఎగ్జాంపుల్, 23 ఉన్నదాన్ని ఈరోజు ఎంత స్థాయిలో ఉందో సో అదే స్థాయి తెలంగాణలో కూడా వస్తుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మేము ఇక్కడ ప్రూవ్ చేసుకున్న పార్టీ. ఇప్పుడే కొత్తగా ఈ రోజు వచ్చి పెట్టిన పార్టీ ఏం కాదు కదా తెలుగుదేశం అనేది. గతంలో ప్రూవ్డ్. ఇక్కడ మనం తెలంగాణలో ఏమేం చేసామనేది మా మార్క్ ఇక్కడ కనపడుతూనే ఉంది. అలాంటప్పుడు ఎందుకు ప్రజలు ఆదరించరు? ఖచ్చితంగా ఆదరిస్తారు. సో 2029 మటుకు మేము ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం కూడా. సో చూద్దాం మేడం, మీరు అన్నట్టు మీరు ఆశించినట్టు 2029కి ఓ మంచి బలోపేతం కావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.